तेलंगाना के सिद्दीपेट के जिले आकनूर गांव में मंगल की अलग सुबह एक खौफनाक हादसा पेश आया। मुकामी रिहायश गांव में गैस सिलेंडर जोरदार धमाके से फट गया, जिसके नतीजे में घर में अचानक आग भड़क उठी और देखते ही देखते आग पूरे घर को अपनी लपेट में ले ली। इस अफसोसनाक हादसे में 6 अफराद शदीद जख्मी हो गए। इतला मिलते ही फायर ब्रिगेड और पुलिस टीमें मौके पर पहुंच गईं और आग पर काबू पा लिया। जख्मियों को एम्बुलेंस के जरिए फौरी तौर पर सिद्दीपेट जिला अस्पताल मुंतकिल किया गया, जहाँ उनका इलाज जारी है। पुलिस के मुताबिक शेट्टी काव्या नामी खातून सुबह के वक्त चूल्हा जलाने की कोशिश कर रही थीं। इसी दौरान घर में पहले से मौजूद गैस लीकेज की वजह से आग अचानक भड़क उठी। काव्या इस रसाव को महसूस न कर सकी, जिसके बाद ये धमाका हुआ। हादसे में जख्मी होने वालों में काव्या, उनके शौहर भास्कर, 3 बच्चे और उनके दादा शामिल हैं। तमाम अफराद इस वक्त शदीद जख्मी हालत में जेर इलाज हैं। पुलिस ने मुकदमा दर्ज करके तहकीकात का आगाज कर दिया है। సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో గ్యాస్ సిలిండర్ లీక్ అయి కుటుంబ సభ్యుల 6గురికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో బయటపడ్డ సంఘటన ఈరోజు తెల్లవారుజామున చోటు చేసుకుంది. చేర్యాల మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ లేకపోవడం కారణంగా ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా అనేక సంఘటనలు జరిగినాయి. గడ్డి వాములు కావచ్చు, ఇటు ఇండ్లలో సిలిండర్ వేలి ప్రాణాలు వదులుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సిద్దిపేట నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఫైర్ ఇంజిన్ రాకపోవడంతో ఇల్లు మొత్తం పూర్తిగా దగ్ధమై ఇంట్లో ఉన్నటువంటి సామగ్రిలు కూడా పూర్తిగా కాలి బూడిదైనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే జిల్లా కలెక్టర్ గారు, ఉన్నతాధికారులు దీనిపైన చర్యలు చేపట్టి చేర్యాల ప్రాంత ప్రజలకు ఫైర్ స్టేషన్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మేము గ్రామ ప్రజలుగా డిమాండ్ చేస్తున్నాం. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి అగ్నికి ఆహుతై సామగ్రిలు తిందామంటే తిండి లేక ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులతో ఎదుర్కొంటూ ఆ క్షతగాత్రులను కూడా చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మెరుగైన వైద్య చికిత్స కోసం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఆదుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. मजीद खबरों के लिए हमारे चैनल मुंसिफ न्यूज़ 24x7 को देखते रहिए। अगर वीडियो अच्छी लगी तो लाइक करें, शेयर करें और चैनल को सब्सक्राइब करें।